హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక నార్త్ ఇండియన్ గ్రేవీ రెసిపీ అండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో లాగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. అదే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. అందుకోసం ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా పన్నీర్ని ఓవర్ ఫ్రై చేసుకోకూడదండి, అవి హార్డ్గా తయారవుతాయి. మనకు సాఫ్ట్గా ఉండాలంటే జస్ట్ 1-2 మినిట్స్ బటర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనము ఆ పన్నీర్ పీసెస్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా తయారయ్యి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా తయారయ్యాయి. ఇప్పుడు అందులోకి మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద క్యాప్సికమ్ని యాడ్ చేసుకున్నానండి. ఈ క్యాప్సికమ్ కూడా సాఫ్ట్గా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా క్యాప్సికంలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి అది ఎక్కువగా వేపకండి. చూస్తున్నారు కదండి, మన క్యాప్సికమ్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, చిటికెడంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా బాగా రబ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు టమోటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమోటా ప్యూరీ అంటే ఇక్కడ మనం పచ్చి టమోటాలని మిక్సీకి పట్టుకున్నామండి. అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోకండి టమోటా మిక్సీకి పట్టేటప్పుడు. ఇది బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మనం ఒక 15 నుంచి 20 జీడిపప్పుల్ని మిక్సీకి పట్టుకోవాలండి. ఆ జీడిపప్పు పేస్ట్ని మనం ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆ బౌల్లో ఉన్న జీడిపప్పు పేస్ట్ని కూడా స్పూన్తో నీట్గా యాడ్ చేసేసుకోండి. కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ని వేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ టమోటా ప్యూరీ, జీడిపప్పు పేస్ట్, మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, అదంతా బాగా ఉడికి తిక్కుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి మన గ్రేవీ అనేది బాగా తిక్కుగా అయ్యి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, క్యాప్సికము, ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే గ్రేవీని ఇలా కూడా తీసేసుకోవచ్చండి. పన్నీర్ అనేది కంపల్సరీ కాదు. మనం పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నాం కనుక నేను పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉత్త క్యాప్సికమ్ కర్రీ కావాలనుకుంటే ఇలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. అది కాస్త ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్, ఆ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఆ పన్నీర్కి కూడా మనం యాడ్ చేసుకున్న మసాలాలు, ఆ టమోటా టేస్ట్ అన్నీ పట్టుకోవాలి కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ విరిగిపోకూడదు కదా, కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ పాల మీగడ అండి, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీగడను యాడ్ చేయడం వల్ల మనకి కమ్మదనం అనేది చాలా బాగా వస్తుందండి. అంతా ఉడికిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతీ రోటీస్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.